హాయ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను బాగున్నానండి, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మార్నింగ్ అండి, నా పని చూడండి, ఫుల్ అంటే ఫుల్ బిజీ అండి. అస్సలు కొద్ది కూడా ఖాళీ లేదు. ఎందుకంటే మొన్న చేసిన వడపిండి కొద్దిగా ఉందండి, ఫ్రిడ్జ్లో పెట్టేసాను. అప్పుడు అన్నీ ఈరోజు వేసేసుకోవడం ఏంటని, అది ఇప్పుడు కొద్దిగా ఉంది కదా, అది వేసేద్దాం అని ఈరోజు వేస్తున్నానండి. ఆయిల్ కాగిందండి, వేసేటప్పుడు భయం వేసింది ఆయిల్ అయినా పడుతుందేమో అని. మొన్న ఒకసారి అయింది కదా రీసెంట్గా, అప్పటి నుంచి ఇంకా ఆయిల్ అంటే చాలా భయం వేస్తుంది. ఇదిగండి వడలు వేసేస్తున్నా. వడ వేసిన వెంటనే తిప్పకూడదండి, కాసేపు ఒక 3-4 మినిట్స్ అలాగే ఉంచేస్తే చూడండి ఇంత ఈజీగా వస్తుందండి. పచ్చిగా ఉన్నప్పుడే తిప్పేస్తే అది విడిపోతుందండి, చాలా మట్టుకు విడిపోయే అవకాశాలు ఉంటాయి. కొద్ది బాగా కాగాక తిప్పితే ఆయిల్ కూడా పీల్చుకోదండి, బాగా ఏగితే ఆయిల్ కూడా పీల్చుకోకుండా ఉంటుంది. నాకు మొన్నసారి అంతేనండి, ఆయిల్ ఏం పీల్చుకోలేదు ఇలా చేస్తుంటే. ఇప్పుడు కూడా ఏం పీల్చుకోకుండా మంచిగా వచ్చినాయండి. ఉన్న పిండి అంతా వల్ల కింద వేసానండి. మార్నింగ్ వేసేస్తే మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏదో ఒకటి అప్పుడప్పుడు ఏమైనా తినడానికి కూడా వీలుగా ఉంటాయి కదా అని మార్నింగ్ వేసానండి. ఇంకా ఈ వడ వేయడం అంతా అయిపోయిందండి, వడ పని. ఇంకా ఏంటంటే నిన్నటి అన్నం మిగిలిపోయిందండి, రైస్ కొద్ది ఎక్కువే ఉందండి. ఎప్పుడు మేమంటే కొద్ది మిగిలితే నెక్స్ట్ డే కొద్ది వేడి చేసుకుని వేడి అన్నంలో కలుపుకొని అలాగే తినేస్తాము. కాకపోతే ఈరోజు ఎక్కువ కదా ఉంది అని సరే పులిహార చేద్దామని, చాలా రోజులైందండి పులిహార చేసి కూడా. చింతపండు పులిహార చేద్దామని ఇదిగోండి ఫాస్ట్గా చేస్తున్నాను. ఈ వేగిపోయిన పచ్చిమిర్చి వేయడం లేట్ అయింది, అందుకనే స్పూన్ పెట్టకుండా ఇది చాకుతోనే ఇలా తిప్పేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు స్పూన్ పెట్టాను. ఈ పులిహార చేసేస్తే కొద్ది అందరూ తినడానికి ఈజీగా ఉంటుంది, బాగుంటుంది కూడా కదండి, వెరైటీగా కూడా ఉంటుందని పులిహార చేశానండి. ఇదిగోండి ఈ అన్నం, ఇంత అన్నం ఉందండి. ఇంత అన్నం పాత అన్నం తిన్నట్టే ఉంటుందండి, కొత్త అన్నంలో కలుపుకున్నా సరే అని ఈరోజు ఇలా చేశానండి. ఇదిగోండి కొద్ది పసుపు తీసుకుని అందులో కొద్ది ఆయిల్ వేసుకుని ఈ రైస్కి అంతటికి ఇలా కలుపుతాయండి. ఆ ఎల్లో రైస్ బాగా కనిపిస్తుంది కదండి. ఇందులో ఆయిల్లో పసుపు కూడా వేసానండి, వేసిన ఇలా కలిపితే ఏమో అదొకటి అలవాటు అయింది అలాగా నాకు, అందుకని అలా చేస్తాను. ఇదిగోండి చింతపండు పులుసు కూడా వేసాను. ఇదిగోండి కొద్ది దగ్గర అయ్యింది. ఇప్పుడు ఇంకా ఈ రైస్ వేసేసి తిప్పేస్తే చాలండి, పులిహార అయిపోయినట్టే. అన్నంతో పాటు ఇది కొద్ది మంచిగా తినచ్చు కదండి. ఈరోజు ఫ్రైడే ఒకటండి, ఫ్రైడే ఒకసారే తింటాం రైస్, సరిపోతుందండి ఇలా కొద్దిగా తినేస్తే అని. ఇవి చేసి రైస్ చేసి మళ్ళీ వంట చేసేటప్పటికి ఫుల్ బిజీ అయిపోయిందండి. ఇందులో గుమ్మం దగ్గర ముగ్గు ఒకటి వేయాలి కదండి, ముగ్గు కూడా ఫాస్ట్గా వేసానండి ఈరోజు. అంత ఫాస్ట్లో కూడా ముగ్గు ఎంత అందంగా వచ్చిందోనండి, నేనే చాలాసార్లు చూసుకున్నాను బాగా వచ్చిందని. మీరు కూడా చూడండి, మీకు ఎలా నచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి, ముగ్గు నేను బాగా వేసానా లేదా అని. ఎప్పుడైనా మీరు కూడా మిగిలిపోయిన అన్నాన్ని ఇలా చేస్తారో లేదో కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి. నేనైతే ఇలా చేస్తాను, ప్రతిసారి చేయనండి. బాగా ఎక్కువ రైస్ మిగిలిపోతే మాత్రం నేను ఇలాగే చేసేస్తాను. ఇందులో ఈ అడవిల్లో పల్లీలు వేయడం మర్చిపోయానండి, అంత ఏదో ఒకటి మర్చిపోవడమేనండి. ఇదిగోండి నా ముగ్గు చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా ఫాస్ట్గానే వేసానండి, అయినా సరే అంత మంచిగా వచ్చింది. నాకైతే నచ్చిందండి, నేను వేసిన ముగ్గని నేను చెప్పను, కానీ మీకు ఎలా ఉందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. నేను వేసిన ముగ్గు నాకు ఎలాగా నచ్చుతుంది కదండి, మీకు కూడా నచ్చాలండి. మీకు కూడా నచ్చిందా లేదా నాకు కామెంట్స్లో తెలియచేయండి. మరియు రైస్ మిగిలిపోయిన రైస్ని మీరు కూడా ఇలాగే చేస్తారా, ఇంకో ఏదైనా విధంగా చేస్తారా, మీరు నాకు తెలియచేయండి. ఓకే అండి, ఈ రోజుకి ఇదే వీడియో అండి. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాం. ఓకే అండి, బాయ్.